పెద్దనాన్న చెప్పేస్తాను పెద్దనాన్న. అసలు ఏమైందమ్మా పింకీ? ఇప్పటికైనా చెప్పమ్మా ఏం జరిగిందో? పెద్దనాన్న అది అది ఆ రోజు మీకు ప్రమాణ స్వీకారం జరిగింది కదా పెద్దనాన్న? అవునమ్మా జరిగింది. ఏమైందమ్మా? ఏం జరిగింది? ఆ రోజు మీకు ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు నేను ఈ ఇంటికి బయలుదేరుతూ వస్తున్నాను పెద్దనాన్న. అంతలో పోలీసులు నన్ను చూశారు. వెంటనే ఆ బ్యాగ్ చూపించమని అడిగారు పెద్దనాన్న. అవునా? ఆ తర్వాత ఏమైందమ్మా? ఆ తర్వాత నా బ్యాగ్ నుండి డ్రగ్స్ తీశారు పెద్దనాన్న. అసలు ఆ డ్రగ్స్ ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు పెద్దనాన్న. నాకు అసలు అవి ఏంటో కూడా తెలీదు. అవి నీ బ్యాగ్లో నుంచే వచ్చాయంటూ అందరూ నన్ను అన్నారు పెద్దనాన్న. నేనేం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. మరి ఏమైందమ్మా? ఏం జరిగింది? ఆ తర్వాత స్మెల్ చూడమంటే వాళ్ళే స్మెల్ చూడాలంటేనే చూశారు పెద్దనాన్న. అంతలో కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తెరిచేసరికి నా మెడలో జీవన్ తాళి కట్టి ఉన్నాడు పెద్దనాన్న అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏటమ్మా నువ్వు అంటుంది? అంటే జీవన్ ఆ రకంగా తాళి కట్టాడా? అవును పెద్దనాన్న. నన్ను బెదిరిస్తున్నాడు. నువ్వు ఈ విషయం చెప్తే నా దగ్గర ఉన్న వీడియోస్ని బయట పెడతానని నన్ను బెదిరించాడు పెద్దనాన్న. లేదంటే మీ సీఎం పదవిని పీకేస్తానని, ఈ వీడియో చూపిస్తే సీఎం పదవి పోయి నీ జీవితం అల్లకల్లోలమవుతుంది, నీ కుటుంబం పరువు పోతుందని నన్ను బెదిరించాడు పెద్దనాన్న. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ జీవన్ని ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తుంది పెద్దనాన్న అనే విధంగా అంటూ ఇక వెంటనే ప్రతాప్ దగ్గరగా తీసుకుంటాడు. నువ్వు ఇంత బాధను అనుభవిస్తున్నావా అమ్మ? అవును పెద్దనాన్న. వాడి అంత చూస్తాను. వాడిని వదిలిపెట్టను. చంద్ర, ఆగు చంద్ర. ఇప్పుడు ఈ విషయం వాడికి తెలియడానికి వీల్లేదు. ఎందుకంటే వాడి దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ నిజంగానే పింకీ మెడలో తాళి కట్టి ఉంటే పసుపు కుంకుమలు మనం తెంపిన వాళ్ళం అవుతాము. కాబట్టి అలా చేయటానికి వీల్లేదు. మనం ఆచితూచి అడుగు వేయాలి. అవును నాన్న చెప్పింది విను బాబాయ్ అని రూప అంటూ ఉంటే వాడిని ఎలా వదిలిపెట్టాలమ్మా? వాడిని చూస్తేనే అసహ్యంగా ఉంది. అలాంటిది నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూస్తాడా? పరిస్థితులు అలా ఏర్పడ్డాయి. అమ్మ పింకీ, నువ్వు మాకేం చెప్పలేదన్నట్టుగా వాడి ముందు ఉండు. సరే పెద్దనాన్న, మిగతాదంతా మేం చూసుకుంటాం అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం డాక్టర్ దగ్గరికి వస్తాడు. వెంటనే ఎవరో చూడకముందు లోపలికి వెళ్తాడు. డాక్టర్, నన్ను గుర్తుపట్టారా మీరు అని అంటూ ఉంటే అంతలో జీవన్ మాస్క్ తీస్తాడు. ఇప్పటికైనా నేనెవరో తెలిసిందనుకుంటా. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? డిఎన్ఏ రిపోర్ట్స్లో నా పేరు రావడానికి వీల్లేదు. ఎందుకంటే నా జీవితం వరకు వస్తే నేనేదైనా చేస్తాను. అది గుర్తుపెట్టుకుంటే మీకు మంచిదేమో. ఏంటి ఏమంటున్నారు? ఇందులో సీఎం గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. వెళ్ళడానికి కాదు, మిమ్మల్ని ఒప్పించడానికి వచ్చాను. చెప్పాను కదా, వీటికి నేను లొంగనని. మీరు వెళ్తే మంచిది. అవునా? వెళ్తాను. కానీ కానీ ఇదిగో ఈ డబ్బు చూడండి. అర్థమవుతుంది కదా? డిఎన్ఏ రిపోర్ట్స్ తారుమారు చేయాలి. ఈ డబ్బుకు మాత్రం నేను లొంగను. దయచేసి మీరు వెళ్తే మంచిది. ఇంతకంటే డబల్ ఇస్తాను. చెప్పాను కదా నేను లొంగనని. ఒక్కసారి చెప్తే అర్థం కదా? అంటే మీరు డబ్బుకు కూడా లొంగట్లేదంటే ఇక నా జీవితం బాగుపడాలంటే, మీ వల్ల నా జీవితం ఖరాబ్ అవుతుందంటే మిమ్మల్ని చంపేయడానికి కూడా నేను సిద్ధపడతాను. నా చేతికి మట్టంటకుండా కూడా చేయగలను. ఎందుకు అని అనిపిస్తుంది. అంటే భార్య పిల్లలు ఉంటారు కదా. వద్దు, నేను డబ్బు తీసుకుంటాను. కావాలంటే మీరు చెప్పినట్టు చేస్తాను. సరే, డబ్బుకు లొంగరేమో, ఈ రకంగానైనా లొంగారు అని అంటూ వెంటనే జీవన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం విరూపాక్షి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ముత్యాలు ముత్యాలు అని పిలవగానే అంతలో అప్పలనాయుడు చూసి, అమ్మ, నిజంగా అమ్మ అప్పటి అమ్మగారిని తలపించేలా ఉన్నారు. అవునా అప్పలనాయుడు? అవును, ముత్యాలు ఎక్కడ ఉంది? ఆ గుడి తలుపులు
మూసుకునే లోపు వస్తుందేమో అమ్మగారు అని అప్పలనాయుడు అంటూ ఉంటాడు. అదేం లేదయ్యా వస్తున్నాను అని అంటూ వెంటనే అలా గబగబా నడుచుకుంటూ వచ్చేసరికి వెంటనే ప్లేట్ క్రింద పడిపోతుంది. ఇక విరూపాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి ముత్యాలు శుభమా అని అలా వెళ్తుంటే ఇలా అశుభం ఎదురైందేంటి? అయ్యా అమ్మగారు అలా ఎందుకు అంటున్నారు? మీరు కంగారేం పడకండి. లేదు లేదప్పలనాయుడు పసుపు కుంకుమలు క్రింద పడడం ఏంటి? నాకెందుకో కంగారుగా ఉంది. ఎందుకంటే రాజు రూపాలు కూడా గుడికి వస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం గుడికి వెళ్ళకుండా ఉండడమే మంచిదేమో. వద్దు ముత్యాలు గుడికి వద్దు. అమ్మగారు ఏంటమ్మగారు మీరే చెప్పారు కదా రాజు రూప గుడికి వస్తున్నారు మనం వెళ్ళాలని. మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందో లేదో. అవునమ్మా వెళ్దామమ్మా. నా కొడుకును నేను చూసుకుంటాను కదమ్మా. పదండమ్మా వెళ్దాం. ఆలస్యం చేయకుండా ఏదో అనుకోకుండా తగిలింది అంతే. అది క్రింద పడిపోయింది. మీరుండండమ్మా మీరేం కంగారు పడకండి అని అంటూ క్రింద పడిన పువ్వులను పసుపు కుంకుమను ఏరి పక్కన పెడుతుంది. ఇక పదండమ్మా ఆలస్యం చేయకుండా వెళ్దాం అని అంటూ వెంటనే గుడికి బయలుదేరతారు. ఇక మరోవైపు మాత్రం దేవుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే అందరు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటూ ఉంటారు. ఇక మనసులో మాత్రం రూప ఎలాగైనా సరే పింకీ జీవితం బాగుపడాలి, ఆ జీవన్ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. ఇక పింకీ మనసులో జీవన్ నాతో సమయానికి మాత్రమే బాగుంటున్నాడు, కానీ రూమ్లోకి వెళ్ళాక అసలు నేనెవరో అతనెవరో అలా అన్నట్టుగా ఉంటున్నాడు. కానీ నేను ప్రేమించిన నా గోపి నాకు రావాలి, ఈ జీవన్ వెళ్ళిపోవాలి నా జీవితంలో నుండి. ఇక మరోవైపు రాజు మాత్రం పింకీ జీవితం బాగుపడాలి, అమ్మగారు అమ్మాయి గారు ఒకటవ్వాలి. అసలు అమ్మ నాకెందుకు దూరం అయిందో నాకు అర్థం కావట్లేదు. అమ్మ లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. అమ్మను నన్ను ఒకటి చెయ్యి అని రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. నా కూతురి జీవితం ఒకరి చేతిలో కీలు బొమ్మలా మారింది. అలా అవడానికి వీల్లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని బంధాన్ని విడగొట్టు. నా కూతురి జీవితం బాగుపడాలి అనే విధంగా సుమ దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు జీవన్ మాత్రం వీళ్ళందరూ కూడా ఒక రకంగా నా గురించే మొక్కుకుంటారు ఈ ఇంటి నుండి దూరం అవడానికి. కానీ వీళ్ళ వల్ల నా చెల్లి ఎన్ని కష్టాలు పడిందో నీకు తెలుసు కదా దేవుడా. అందుకే ఇంకొద్ది రోజులు ఇంట్లో ఉండేలా, నేను అనుకున్న ప్లాన్స్ అన్నీ జరిగేలా నాకు నువ్వు వరం ఇస్తే చాలు, నేను చూసుకుంటాను అనే విధంగా దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు. మరోవైపు విరూపాక్షి మాత్రం ఎలాగైనా సరే ఆ విరూపాక్షి నా తమ్ముడు కలవకుండా ఉండాలి. ఇక దీపక్ మాత్రం ఆ హారతి డిఎన్ఏ టెస్ట్లో మాత్రం నేను తండ్రిని కాదు అని తేలాలి అని దీపక్ మొక్కుకుంటూ ఉంటే మందారం మాత్రం నా భర్త ఎలాంటి తప్పు చేయలేదని డిఎన్ఏ రిపోర్ట్స్లో రావాలి. అలాగే చిన్నమ్మ గారు చిన్నయ్య గారు ఒకటిగా ఉన్నారు, పెద్దయ్య గారు కూడా ఒకటిగా ఉండేలా నువ్వే దీవించాలి అనే విధంగా బంగారం మొక్కుకుంటూ ఉంటుంది. ఇక అభిషేకం పూర్తి కాగానే దేవుడా నేను ఏ రోజు ఏ కోరిక కోరలేదు, కానీ పింకీ జీవితం అలా అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇక రాజు దూరంగా ఉన్నాడు, ఆ ఇంటికి దగ్గరయ్యేలా నువ్వే చూడాలి తండ్రి అని సూర్యప్రతాప్ మొక్కుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా ముత్యాలను చూసి వెంటనే వెళ్ళిపోతూ ఉంటే ఇక విరూపాక్షి కూడా చూసి చూడనట్టు వెళ్తూ ఉంటారు. ఇక రాజు అదంతా చూసి చాలా బాధపడిపోతూ ముత్యాలను అలానే చూస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.